నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మీకు తమిళని చూసిన వెంటనే అర్థమైపోయి ఉండాలి, చాలా అంటే చాలా కాంట్రవర్సీ అవుతుంది. దాంతో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో నిజంగా వరస్ట్గా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే కొన్ని విషయాలు అయితే ఇటువంటి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టీం నుంచి కూడా ఇలాంటి మెసేజ్ అనేది రాకూడదు. బేసికల్గా ఇది వచ్చి చాలాసేపు అయింది, దాదాపు 20 గంటలు అయి ఉండొచ్చు. అయితే ఈ ట్వీట్కి బేసికల్గా వీళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, దాని గురించి చెప్పడం జరిగింది. ఇదంతా వచ్చేసరికి చాలా అంటే చాలా విపరీతమైన కాంట్రవర్సీ అనేది, నెగిటివిటీ అనేది, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది, నెగిటివ్ వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. దీన్ని టెర్మినేట్ చేసే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే జరగాలి. సో ఇటువంటి టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక, కొంతమంది ఈ సినిమా గురించి కొంచెం నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. అంటే నాని గారికి క్రేజ్ లేదు, బజ్ లేదు, లేదంటే ఏవైతే టైర్ 1 యాక్టర్కి సంబంధించిన క్రియేషన్ లేదు, అదేవిధంగా మార్కెట్ లేదని చెప్పేసి విపరీతంగా మాట్లాడుతున్నారు. అసలు నానిగారు మార్కెట్ అనేది పక్కన పెడితే, నానిగారు అనేవాళ్ళు ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన యొక్క సినిమాలు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు పిల్లలతో సహా వెళ్తారు, అవునా కదా? పిల్లలు వెళ్తారు, ఫ్యామిలీస్ వెళ్తారు, యూత్ వెళ్తారు, ఆడపిల్లలు వెళ్తారు, మగపిల్లలు వెళ్తారు, అందరూ వెళ్తారు. అన్ని జోనర్స్ వాళ్ళు నానిగారి సినిమా అంటే ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూసే సినిమా. తగ్గ హీరో ఆయన మనందరికీ తెలుసు, ఫ్యామిలీ స్టార్ అనుకోవచ్చు ఆయన, మన నానిగారు అయితే. సో అలాంటి హీరో మీద ఆయన తీస్తున్న కొత్త కాన్సెప్ట్, మంచి ప్రాజెక్టు, ఆయనకి ఏదైతే దసరా సినిమాతో శ్రీకాంత్ ఉడేలా గారు మంచి క్రేజ్ని అయితే ఇచ్చారో నానిగారికి, అదే విధమైన ప్రేమతో నానిగారికి ది ప్యారడైజ్ సినిమాని, మంచి సినిమాని ఒక కొత్త డైమెన్షన్లో తీయాలి, కొత్త వర్షన్లో తీయాలి, కొత్త షేప్లో కానీ, కొత్త ఒక విధమైన రా అండ్ రస్టిక్ సినిమా అయితే తీయాలి, నానిగారికి ప్రజెంట్ చేయాలి. నానిగారి కెరీర్ పరంగా కానీ, డైరెక్టర్ గారి యొక్క కెరీర్ పరంగా కానీ ఇద్దరు సస్టైన్ అవ్వాలని చెప్పేసి చాలా కష్టపడి, రాత్రిపగలు కష్టపడి టీం కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. టీం కూడా చాలామంది కష్టపడుతున్నట్టు మనకి విజువల్స్ కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇదంతా కూడా మంచిగానే ఉంది. బట్ ఏంటంటే టీం నుంచి ఇటువంటి మెసేజెస్ అనేవి రాకూడదు. బట్ ఏంటంటే టీంకి ఇటువంటి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఏం ఉపయోగం? టీం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నానిగారి మార్కెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదేవిధంగా నేను కొన్ని పాయింట్స్ కూడా రాసుకున్నాను. అసలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అసలు ఆడియన్స్ మిమ్మల్ని ఫస్ట్ అడుగుతున్నాను, అసలు మీరు ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? అసలు ఏ విధంగా మీరు వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు? ఏ విధంగా వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్ని ఫాలో అవుతున్నారు? నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అసలు మతిపోతుంది అసలు. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా గురించి అని మీకు తెలుసు, వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారని మీకు తెలుసు, నెగిటివ్గా వర్డ్స్ యూజ్ చేస్తున్నారని మీకు తెలుసు. అయినా సరే ఇంకా స్టిల్ మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళని బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు మీరు టెర్మినేట్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళని వదలట్లేదు? మీకు మంచిగా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ వీడియోస్ చూడొచ్చు కదా. పాజిటివ్గా ఎవరు చూడట్లా, నెగిటివ్ని పాజిటివ్గా చూడట్లేదు, పాజిటివ్ని నెగిటివ్గా చూడట్లేదు. లేదంటే మొత్తం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది కూడా. నేను చెప్తున్నప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకంటే పాజిటివ్ అనేది అల్టిమేట్గా పాజిటివ్ అనేది చిరస్థాయిగా ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్, అవునా కదా? మరి నెగిటివ్ అనేది ఉంటుందని చెప్పేసి నెగిటివ్ బేసిస్ మీదే వెళ్తుంది కాబట్టి, నెగిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెగిటివ్కి ఎవరు అట్రాక్ట్ అవ్వకూడదు కాబట్టి, నెగిటివ్కి దూరంగా ఉండాలి కాబట్టి, పాజిటివ్కి దగ్గరగా ఉండాలి కాబట్టి చాలామంది పాజిటివ్గా చెప్పేవాళ్ళ గురించి ఎక్కువ అప్రోచ్ అవుతారు. మరి అలాంటప్పుడు ఈ నెగిటివ్ నుంచి మీరు దూరం అవ్వకుండా నెగిటివ్కి ఇంకా ఎందుకు మీరు దగ్గర అవుతున్నారు? నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లా. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ మంచిగా చదువుకుంటున్నారు, ఎంగేజ్ అవుతున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. సొసైటీ గురించి కానీ, పాలిటిక్స్ గురించి కానీ, సినిమాల గురించి కానీ, బిజినెస్ సెక్టర్స్ గురించి కానీ, లేదంటే విపరీతమైన అన్ని సెక్టర్స్లో ప్రపంచం గురించి కానీ, ప్రపంచంలో జరిగే విషయాల గురించి కానీ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఈ చిన్న విషయాన్ని మీరు చిన్న లాజిక్ని ఎలా వదిలేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నెగిటివ్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు?
ఒక్కసారి మీరు ఆ నెగిటివ్ని టెర్మినేట్ చేస్తే ఆ రుచి ఏంటో మీకే తెలుస్తుంది. అప్పుడు అర్థం చేసుకుంటారు, రియలైజ్ అవుతారు, ఓకే నేను చేసిన తప్పు, నేను తప్పు చెప్పకూడదు, ఇలా మాట్లాడాలి, అలా ఉండాలి, సో అని వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. అలా క్రియేట్ చేయకుండా మీరు ఇంకా చిరస్థాయిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తే అల్టిమేట్గా మీరు కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే యూట్యూబర్స్కి ఎటువంటి రీచ్ లేదు, ఎటువంటి సపోర్టు లేదు. అదేవిధంగా అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఎవరు మంచిగా చెప్తున్నారు లేదని మీరు నెతకాలి. సినిమాల గురించి కానీ, లేదంటే పాలిటిక్స్ గురించి కానీ, లేదంటే ఫ్యాక్ట్స్ గురించి కానీ, లేదంటే ఇంకే ప్రపంచం గురించి కానీ తెలుసుకోవాలి. ఎవరు మంచిగా చెప్తున్నారు, ఎవరు నీట్గా చెప్తున్నారు, ఎవరు అర్థవంతంగా చెప్తున్నారు, అదేవిధంగా ఎవరు మంచి నేచర్తో చెప్తున్నారు, మీకు అర్థమయ్యేలాగా ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఎవరు చెప్తున్నారో మీరు చూసుకొని చెక్ చేసుకొని మీరు వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇటుక ఒక్క బూతులు తిట్టేవాళ్ళని, తప్పుగా తమిళల్స్ పెట్టిన వాళ్ళని, తప్పుగా ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం. పైగా వాళ్ళు మీరు తిడతాం కామెంట్ సెక్షన్లో, మీ క్యారెక్టర్ మీరే దిగదార్చుకుంటున్నారు. వ్యూయర్స్, ఆడియన్స్, మీరే మీ క్యారెక్టర్ మీద దిగదార్చుకుంటున్నారు. ఎందుకు? యూత్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, కసిగా ఉండాలి, ఎలా స్టడీస్లో సక్సెస్ అవ్వాలి, ఎలాగ మనం పాస్ అవ్వాలి, ఎలా మనం ర్యాంక్ తెచ్చుకోవాలి, అదేవిధంగా ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత స్కిల్స్ నేర్చుకున్న తర్వాత జాబ్కి వచ్చిన తర్వాత ఆ జాబ్ వన్లో మనం ప్రమోషన్ ఎలా గెయిన్ చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్లాన్ చేయాలి, దాన్ని రెట్టింపు 10 100 ఎలా చేయాలి, మనం ఏ విధంగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, మన అమ్మ నాన్న ఎంత బాగా చూసుకోవాలి, మన గురువుల్ని ఎంత బాగా చూసుకోవాలి, మన దేవుని మనం ఏ విధంగా కొలచాలి, దండం పెట్టుకోవాలి, కోరుకోవాలి, 10 మంది బాగుండే విధంగా 10 మందికి సాయం చేసే విధంగా ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఇటువంటి ఆలోచన ఎందుకు మీకు చేయట్లేదు? వాడు ఏదో కామెంట్ పెట్టారు కదా అని చెప్పేసి, వాళ్ళు ఏదో వీడియో చెప్పారని చెప్పేసి మీరు వాళ్ళ కింద కామెంట్ చేస్తే, వాడిని ఏదో తిట్టి లేదంటే ఏదైనా పొగడో ఏదో చేస్తే దానివల్ల మీకు ఉపయోగం లేదు. బూతులు తిట్టే వాళ్ళకి క్రేజ్ ఉంటుంది కానీ మంచిగా చెప్పేవాళ్ళకి క్రేజ్ ఉన్నట్ల. అంటే నెగిటివ్ అనేది ఎక్కువగా అట్రాక్టివ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, మంచి రెస్పాన్స్ అనేది, మంచి రీచ్ అనేది వాళ్ళకి వస్తుంది. పాజిటివ్గా ఉన్న వాళ్ళకి రీచ్ రావట్లేదు, పాజిటివ్గా ఉన్న వాళ్ళకి రెస్పాన్స్ ఉండట్లేదు, పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మంచి కామెంట్స్ కూడా రావట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. ఎందుకు? నెగిటివ్ అంటే అంత బాగుందా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్గా మాట్లాడితే అప్పుడు అలాంటి వాళ్ళకి రీచ్ వస్తుందన్నా? అలా అయితే ఎవరు ఉండరండి. ఎందుకంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు స్టిక్ అయ్యే ఉంటారు పాజిటివిటీకి. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతారు. చూసిన 100 మంది అయినా, 10,000 మంది అయినా, లేదంటే 1000 మంది అయినా, లేదంటే 1,00,000 మంది అయినా ఆ మంచిని తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు, మంచిగా వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళ వీడియోలు చూడొచ్చు, వీళ్ళకి మనకి 2 సార్లు 3 సార్లు క్రాస్ వెరిఫై చేసి వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఆడియన్స్కి, మనకి ఖచ్చితంగా వీళ్ళని నమ్మచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే యాక్టర్స్ కానీ, లేదంటే పొలిటికల్ లీడర్స్ కానీ. అలాంటి వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి రీచ్, మంచి సక్సెస్లు కానీ, మంచి లైఫ్ స్టోరీస్ కానీ మన అందరికీ తెలుస్తున్నాయి. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ అవ్వడం వల్ల మనకు కూడా తర్వాత జనరేషన్ కూడా మారుతుంది పాజిటివ్గా. సో అలా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే అసలు పాయింట్ వ్యూయర్స్ పాయింట్ అయిపోయింది, ఆడియన్స్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ అయితే వద్దాం. చెప్పేది ఒకటే అండి, సినిమా గురించి, హీరో గురించి మనం కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాం కదా. సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడద్దు, సినిమా బాగుండాలని కోరుకోండి. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి, చిన్న ముక్కలు చెప్పేస్తాను దీని గురించి. సినిమా ఒకప్పుడు ఎలా ఉండేది, మంచిగా పేపర్లోనో, లేదంటే టీవీల్లోనో, లేదంటే రేడియోలోనో, లేదంటే బయట రిక్షాకి వెనకాల పోస్టర్ పెట్టి ఒక మైక్ పెట్టి సినిమా వచ్చింది, నేడే విడుదల అనే రకంగా, అదేవిధంగా పాటలు పేపర్లు కానీ, లేదంటే సినిమా పేపర్లు కానీ ఇలా ఇసిరేవాళ్ళు, ఇలా తీసుకునేవాళ్ళు, అలా పంచేవారు. ఈ విధంగా ఆనందంగా కలర్ఫుల్గా ఉండేది. అందరికీ మంచి సినిమా అంటే మంచి జోష్ ఉండేది, మంచి ఆనందం ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ రాగానే, అదేవిధంగా యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ రాగానే ఆడియన్స్ ఇందులోకి వచ్చారు యూట్యూబ్ చూడటానికి. అంటే సినిమా ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి, సినిమా ఓవరాల్గా ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి వచ్చారు. అయితే వచ్చిన ప్రక్రియలో సినిమా రివ్యూస్ చెప్పేవాళ్ళు కూడా, సినిమా గురించి అప్డేట్స్ చెప్పేవాళ్ళు కూడా కొంతమంది నెగిటివ్గా ఉన్నారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు. నెగిటివ్గా ఉన్నవాళ్ళు వీడియోస్ ఎక్కువ రీచ్ వచ్చి, ఎక్కువ వ్యూస్ వచ్చి, వాళ్ళు ఏం చెప్తున్నారు అదే గుడ్గా ఫాలో అయ్యి సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక వరం, ఒక బంగారం లాంటిది. దాన్ని ఎందుకు మీరు చెడు చేస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కదా. అంటే వాళ్ళు ఏం అనరానా? వాళ్ళు ఏం అనకపోతే మంచు విష్ణు గారు ఇటువంటి పరిస్థితికి, ఇటువంటి రేంజ్కి అయితే రారు కదా.
ఆయన ఈ విధంగా ఆయన స్ట్రైక్ లేదు కదా, అంతవరకు తెచ్చుకున్నారు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. పోనీ నాకు పక్కన పెట్టండి, నెగిటివ్గా సినిమాల గురించి హీరోల గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా చెప్తున్నాను, ఇటువంటి వాళ్ళ మార్కెట్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎవరైనా అప్పట్లో ఉన్నవాళ్ళు హీరోలు మార్కెట్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వచ్చారు కాబట్టి. తర్వాత వచ్చిన వాళ్ళకి మార్కెట్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆడియన్స్కి నచ్చే విధంగా సబ్జెక్టులు ఎంచుకొని తీసి సినిమాని మీకు రిలీజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ ప్రక్రియలో ఏంటంటే ఇటువంటి రావటం వల్ల ఆ హీరో మార్కెట్ అనేది కానీ ఆ హీరో యొక్క ఫేమ్ని కానీ తక్కువ చేసే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ టెర్మినేట్ చేయాలి, చేయకపోతే కష్టం. ఒకప్పుడు ఎలా ఉండేది, మంచిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండేది, మంచిగా రెస్పాన్స్ వచ్చేది, అదేవిధంగా పాజిటివ్గా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఈ నెగిటివ్ రివ్యూస్ వల్ల, నెగిటివ్ ఎంగేజ్మెంట్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆడియన్స్ సినిమాలకు వెళ్ళకుండా హీరోని బ్లేమ్ చేయడం అనేది ఈజీ అయిపోయింది, ఏం అంటలేదు కదా అని. అందుకే ఇవన్నీ కూడా మానేసేయండి, సినిమా ఇండస్ట్రీని కలకాలం సంతోషంగా ఉంచేటట్టు చేయండి. మంచి సినిమాలు చేయాలని చెప్పేసి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కానీ నాని గారు ఏదైతే కోర్టు సినిమా తీసుకొచ్చారో ఎంత అద్భుతమైన సినిమా, పిల్లల గురించి కానీ, కేసుల గురించి కానీ, లాయర్స్ గురించి కానీ, పోలీసుల గురించి కానీ, ఆ వ్యవస్థ గురించి కానీ ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా వర్ణించగలిగారు. ఆ సినిమా నేను ఇంకా చూడలేదు, కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, మంచి కలెక్షన్స్ వచ్చినాయి కదా. ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా మంచిగా యాక్టింగ్ చేశారు, మంచిగా వాళ్ళకి ఫేమ్ వచ్చింది. నాన్నగారి వల్లే కదా వచ్చింది. వాళ్ళ భవిష్యత్తు కన్నా ఈ రోజున ఒక ఆసరా కింద అయింది కదా. ఈరోజు చదువుకున్న రేపు ఏదో ఒక రోజు సినిమా ఇండస్ట్రీ వైపు మళ్ళీ తిప్పిందంటే, వాళ్ళ మనసు మారిందంటే, ఏదైనా యాక్టర్ కింద లేదంటే హీరోయిన్ కింద వస్తే తప్పకుండా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు కోర్టు సినిమా చేశారు కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, వాళ్ళని ఆదరించాం కదా అని చెప్పి ఒక ఉద్దేశం వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాని గారిని కానీ ఇంకా మిగతా హీరోని కానీ ఆయన చేసిన సినిమాల గురించి కానీ తప్పుగా మాట్లాడద్దు. అదేవిధంగా ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల గురించి కూడా తప్పుగా మాట్లాడద్దు. అది అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. మీకు సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, అంతే. వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయింది, సినిమా టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ నువ్వు కూడా చూసుకోవాలి, అంతే. అంతమించి ఇంక వేరేది ఏమో ఆలోచించకూడదు. దాన్ని పట్టుకొని సాగతీసి చెడుగా లాగి 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 ఏమవుతుందంటే బాగోదు, చాలా హార్ష్గా ఉంటుంది. అట్లా ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఈ మధ్యన పాడైపోతుంది. ఎందుకంటే ఆడియన్స్ ఎవరైతే నెగిటివ్ పీపుల్కి అట్రాక్ట్ అయ్యారో, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్కి అట్రాక్ట్ అయ్యారో వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. లైరా సినిమా పెద్ద ఎగ్జాంపుల్. సో అట్లా ఏంటంటే అది విషయం పక్కన పెడితే, ఇంకోటి ఏంటంటే నాన్నగారి గురించి కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది. ప్యారడైజ్ సినిమా అనేది ఒక అడ్వర్టైజ్మెంట్, అది ఒక యాడ్ లాగా తీశారు. ఎందుకంటే ఫైనాన్సెస్ దగ్గర నుంచి ఒక మంచి ఇంప్రెషన్ తీసుకోవడం కోసం, ఫైనాన్సెస్ దగ్గర నుంచి డబ్బులు రప్పించే విధంగా మన సినిమా ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉంది, వ్యూవర్షిప్ ఎంత ఉంది అని చెప్పుకునే విధంగా ప్యారడైజ్ సినిమా అనేది ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది కాబట్టి అని చెప్పేసి విధంగా చేశారు. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి ఒక విధంగా అంటున్నారు. అదేవిధంగా దీనికి కంప్లీట్గా షేప్ అంటూ లేదు, ఒక విజన్ అంటూ లేదని చెప్పేసి కొన్ని మాటలు అంటున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఆయన నాన్నగారు ఏదైతే ఉన్నారో ఆయన కంప్లీట్గా ఏదైతే అంటే ఆయనకి థియేటర్కల్ బిజినెస్ లేదు, ఓటీటీ బిజినెస్ అనేది ఉంది, ఆయన ఆ సైడ్ చూసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. అసలు ఎలా చెప్తున్నానండి మరి. ఒకప్పుడు నేను లోకలు, ఒకప్పుడు మజ్ను, ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేశారు నాన్నగారు. ఆ సినిమాలన్నీ ఏమైపోయినాయి, థియేటర్కి రాలేదా జనాలు ఎవరు. అప్పట్లో ఇటువంటి లేవు కాబట్టి సరిపోయింది, లేదంటే అప్పుడు కూడా ఇలాంటివి ఉంటే ఎంత పాడయ్యేది సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే ఇటువంటి మాట్లాడటం అనేది అనవసరం, వీటి వల్ల ఉపయోగం లేదు. అప్పుడైనా థియేటర్కల్ బిజినెస్ నాన్నగారికి మంచిగా జరిగింది, ఇప్పుడు కూడా నాన్నగారికి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ వల్ల కొంచెం ఎక్కువయ్యారు, అందుకు చూడటానికి ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. ఆ చిన్న లాజిక్ అనేది మిస్ చేసి మీరు తప్పుగా మాట్లాడటం అనేది అనవసరం. అదేవిధంగా ఏంటంటే దీనికి ది ప్యారడైజ్ అనే సినిమాకి బజ్ లేదని చెప్తున్నాను. బజ్ లేకపోవటం ఏంటి, ఇప్పుడేగా స్టార్ట్ అయింది సినిమా, జస్ట్ గ్లిమ్స్ ఒకటే వదిలేరు, ఆ రా స్టేట్మెంట్ అనేది పేరు పెట్టి వదిలేరు, అంతే కదా. ఇంకా సినిమా చేయాల్సింది చాలా ఉంది. నాన్నగారు ఫుల్ బిజీగా ఉన్నారు, హిట్ 3లో కానీ లేదంటే ఈ ప్యారడైజ్ సినిమాలో కానీ కొంచెం బిజీగా ఉన్నారు. మరి అవి చూసుకోవాలి కదా. ఇప్పుడు May 1న హిట్ 3 అయితే రిలీజ్ అవుతుంది, బట్ అవన్నీ ప్రక్రియ కూడా చూసుకోవాలి కదా. తర్వాత నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తున్నారు, శ్రీకాంత్ ఒడేలా గారును చిరంజీవి గారు ఇద్దరు సినిమా కాంబినేషన్లో సినిమా వస్తుంది, దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాన్ని కూడా చూసుకోవాలి కదా. ఇన్ని మల్టిపుల్ వర్క్స్లో ఉన్నప్పుడు నాన్నగారు చిన్న గ్లిమ్స్, చిన్న బిట్టే ఆయన చేసి ఉంటారు, యాక్టింగ్, షూటింగ్.
దాన్ని పట్టుకొని మీరు ఎందుకు ఇలాగా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు నాకు ఎప్పటికీ అర్థం కాదు. పైగా సినిమా బాగుండాలంటారు. అదేవిధంగా హిట్ సినిమా ఆయన సినిమా, లేదంటే మజ్ను, లేదంటే నేను లోక ఎటువంటి అన్నీ హ్యాపీగా చేసేస్తాను నాని గారు, మంచి బిజినెస్ అయిపోతుంది. కానీ ఇటువంటి క్రూషియల్ లేదంటే హ్యూజ్ లేదంటే డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటివి బడ్జెట్లా అవ్వదు, థియేటర్కల్ బిజినెస్ లేదు, నాన్నగారికి మార్కెట్ లేదు అంటాం అనేది తప్పు. అది అంత మంచిది కూడా కాదు. నాన్నగారిని అంటాం అంటే మీరే తక్కువ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు వన్ ఆఫ్ ది సూపర్ స్టార్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మేబీ రేపో మాపో ఈ ప్యారడైజ్ సినిమాతో ఖచ్చితంగా ఆయన టైర్ 1 యాక్టర్ అయినా అయిపోవచ్చు. అయి ఉండొచ్చు అంటే అయిపోతారు కూడా. సో అదేవిధంగా ఏంటంటే కేజీఎఫ్తో పోలుస్తున్నారు ప్యారడైజ్ సినిమాని. ఇది కూడా తప్పు. కేజీఎఫ్ అనేది కంప్లీట్ యాక్షన్ బ్యాక్డ్రాప్. ఇది ఏదైతే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ కానీ లేదంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. ఇది శ్రీకాంత్ వడేలా గారు ఈ సినిమాని మంచిగా డిజైన్ చేసుకున్నారు. ఒక మంచి కథ చెప్పాలి, మంచి కాన్సెప్ట్ చెప్పాలి, మంచి స్టోరీ చెప్పాలి, నాన్నగారికి మంచి రెస్పాన్స్ వచ్చే విధంగా చెయ్యాలి అని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ తీసుకొని మంచిగా ఆ స్క్రిప్ట్ని చెక్కారు. ఆ స్క్రిప్ట్ని చెక్కే విధానం చాలా నీట్గా కొత్తగా ప్రజెంట్ చేసుకున్నారు. అదేవిధంగా హైప్ మీద హైప్, ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి స్టోరీ తీసుకొని సినిమా అయితే చేస్తున్నారు. అది జస్ట్ కొంచెం గ్లిమ్స్ ఒకటే వచ్చింది, ఇంకా సినిమా కూడా కంప్లీట్ అయ్యి ఉండదు. నెక్స్ట్ ఇయర్ కదా రిలీజ్, ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, చాలా షూటింగ్ జరుగుతుంది. ఇంటికంత కంగారు, ఇంటికంత నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, నాని గారిని తక్కువ చేయటం అంటే చాలా అంటే చాలా తప్పు. కొంతమంది నెగిటివ్గా కూడా మీ వైపు అయితే మాట్లాడచ్చు. ఎందుకంటే నాని గారు వన్ ఆఫ్ ది సూపర్ స్టార్, అందులో నో డౌట్ అట్ ఆల్. ఆయన ఎంతో కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో కింద అయ్యారంటే డెఫినెట్గా ఆయన ఎంతో కష్టపడితేనే కానీ ఈ స్థాయికి అయితే రారు కదా. నాన్నగారి గురించి అలా మాట్లాడుతూనే తప్పు. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, పాత సినిమాలు చూడండి, పాత నాలెడ్జ్ని గెయిన్ చేయండి. పాత సినిమాలు చూసి, పాత ఆడియో ఫంక్షన్లో పాత న్యూస్ పేపర్లు చదివి, ఓకే సినిమా ఇండస్ట్రీ ఎంత గ్లోరిఫైగా ఉంటుంది, ఇంత నీట్గా ఉంటుంది, ఇంత ఎలివేటివ్గా ఉంటుంది, లేదంటే ఇంత గ్లామరస్గా ఉంటుంది. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఆనందంగా, ఆహ్లాదకరంగా, హెల్తీగా ఉంటుందని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు నచ్చినట్టుగా కెమెరా ఉంది కదా, నచ్చినట్టుగా నోరు ఉంది కదా అని చెప్పేసి మాట్లాడతాం అనేది తప్పు. అదేవిధంగా గుడ్డిగా ఆడియన్స్ ఉన్నారు కదా, నమ్మేస్తారో చూసేస్తారో, మనకి వ్యూస్ వచ్చేస్తే, రెస్పాన్స్ వచ్చేస్తుంది, రీచ్ వచ్చేస్తుంది, మనీ వస్తుంది అనుకుంటాం తప్పు. ఇవన్నీ మానుకోవాలి. ఎందుకంటే వీటి గురించి ఇలా చేయటం వల్ల ఆడియన్స్ ఏదో ఒక రోజు గ్రహిస్తారో డెఫినెట్గా టెర్మినేట్ చేస్తారు. సో అది అందరి నుంచి ఇంక చెప్పేది అయినది. అదేవిధంగా ఈ సినిమా గురించి ఒకటే చెప్తున్నాను, ఎంతమంది ఎన్ని చెప్పినా ఈ సినిమాకి కంటెంట్ లేదు, సినిమా తక్కువ అయిపోతుంది, పెద్ద ఉపయోగం లేదు అని అన్న వాళ్ళకి ఎవరైనా సరే చెప్పేది ఏదైనా ఒకటే అండి. సినిమా అనేది ఎప్పుడూ కూడా అవుట్పుట్ వచ్చేదాకా, రిలీజ్ అయ్యేదాకా మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. నిజం చెప్తున్నాను, సినిమా అనేది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లేదంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది పర్సన్స్, లేదంటే మనుషులకి నచ్చే విధమైన సినిమాలు చేస్తే కనుక, నచ్చే విధంగా సినిమాలు ఉంటే కనుక వాళ్ళ సినిమాని ఎక్కడైనా పెడతారు. అదేవిధంగా సినిమా అనేది వాళ్ళ యొక్క ఎమోషన్, వాళ్ళ యొక్క మనసు దోచుకునే విధంగా, మనసుకు నచ్చే విధంగా, ఒక 3 గంటలు హ్యాపీగా ఉండే విధంగా, మనసుకు నచ్చే విధంగా ఆ సినిమాని చూసి 10 మంది నేర్చుకుని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకునే విధంగా జరిగేదే ఈ సినిమా అనేది. ఈ సినిమా అనేది వాళ్ళ మనసుని సాటిస్ఫై చేసే విధంగా ఉంటుంది. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూసుంటే మీకు అర్థమవుతుంది. ఒక ముఠా మేస్త్రి కానీ, దొంగ మొగుడు కానీ, రౌడీ అల్లుడు కానీ, లేదంటే ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, ఘరానా మొగుడు కానీ, లేదంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, కొండవీటి దొంగ కానీ, కొండవీటి రాజా కానీ, అడవి దొంగ కానీ, చెడుకి దూరంగా ఉండి మంచిని ఎలా ఎలివేట్ చేయాలనే సినిమాలు ఎక్కువ చేశారు ఆయన. అదేవిధంగా తప్పు జరుగుతుందంటే దాన్ని ఎలాగ కరెక్ట్ చేయాలి, దాన్ని ఎలా మార్చాలి, అది తప్పుగా ఎలా చెప్పాలి, ఆ తప్పుని మనం మంచి విధంగా మార్చాలి అని చెప్పేసి సినిమాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆ రోజుల్లో సినిమాలు చూడండి. ఓటీటీ వచ్చింది కదా అని చెప్పేసి కొత్త సినిమాలు చూడటం కాదు. ఇప్పుడు సినిమాలు వచ్చేవన్నీ కూడా ఏవైతే ఇంగ్లీష్ కంటెంట్ ఉందో, లేదంటే వేరే కంటెంట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మిమ్మల్ని నాశనం చేసే విధంగా ఉన్నాయి. అందుకే మీరు ఇలా మాట్లాడచ్చు. సో ఆడియన్స్ కూడా అలాగే తయారనవచ్చు. ఇవన్నీ కూడా మానేసుకోండి, అనవసరం, ఇటు వల్ల ఉపయోగం లేదు మీకు. అంతమించి ఇంక చెప్పేదేం లేదు.
ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఇటువంటి వాళ్ళని ఫాలో అవ్వకండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతమైన సినిమా. ఎందుకంటే ఆ సినిమాలో మనకి ఒకప్పుడు సినిమాలో స్టార్స్ కానీ సూపర్ స్టార్స్ కానీ లేదా మెగాస్టార్స్ కానీ చూసుకుంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సంవత్సరానికి 20-30 సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఆ రోజుల్లో కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున హ్యాపీగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. ఇందుకు నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం సినిమా ఇండస్ట్రీ మీద, దానివల్ల మీకు ఏమొస్తుంది? మీరు కూడా కష్టపడండి. వాళ్ళలాగే కష్టపడితే అప్పట్లో టెక్నాలజీ కూడా లేదు, కానీ వాళ్ళు కష్టపడ్డారు. కష్టమే మాకు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఒక స్థాయిని కానీ ఒక సక్సెస్ని కానీ ఒక మంచి హ్యాపీ లైఫ్ని అయితే లీడ్ చేయగలం, మంచి హ్యాపీ లైఫ్ అయితే మెయింటైన్ చేయగలం అని చెప్పేసి సినిమాలు చేసిన వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి ఈ రోజున హ్యాపీగా ఉన్నారా లేదా? అవునా కదా? అలాగా మీరు కూడా నెగిటివ్కి దూరంగా ఉండండి, పాజిటివ్గా సినిమాలు చూడండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా మంచిని స్ప్రెడ్ చేయండి. దానివల్ల మీకు డెఫినెట్గా చెప్తున్నాను మంచి అనేది జరుగుతుంది అల్టిమేట్గా. అంతమించి ఇంక చెప్పేదేం లేదు. నెగిటివ్గా మాట్లాడితే ఏదో వచ్చేస్తుంది అనుకుంటే అది మీ అపోహే. మంచి ఎంత చెప్తే అంత మంచిది, అంతే. ఎందుకంటే వచ్చే యూత్ని నాశనం చేస్తే డెఫినెట్గా చెప్తున్నాను అంతకుమించి పాపం ఇంకేం లేదు. నేను ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరైనా సరే మీరు చదువుకుంటున్న వయసులో ఉన్నా కానీ, ఉద్యోగం చేస్తున్న వయసులో ఉన్నా కానీ, స్కిల్స్ నేర్చుకున్న వయసులో ఉన్నా కానీ మీరు 10 మందిని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉండండి. మీరు ఎంజాయ్ చేయండి, ఆటలు పాటలు ఎంజాయ్ చేయండి, తప్పేం లేదు. అదేవిధంగా తప్పు ఏంటి, నిజం ఏంటి అని తెలుసుకోండి. ఈ రెండిట్లకి తేడా ఉంది. మీరు తప్పు వైపుకి వెళ్తున్నారో పాజిటివ్ వైపుకి వెళ్తున్నారో అనేది మీకు తెలియాలి. పాజిటివ్ వైపుకి వెళ్తే డెఫినెట్గా ఈరోజు కాకపోయినా వచ్చే 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా సక్సెస్ అవుతారు. అందులో నో డౌట్ అట్ ఆల్. దానికి షూరిటీ గ్యారంటీ అనేది నేనే. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేనే కాదు, చిరంజీవి గారు కూడా చెప్పే మాట ఇదే. చిరంజీవి గారు ఎన్నో స్పీచెస్లో నేను విన్నాను, చూశాను, నేను అప్లై చేసుకుంటున్నాను నా జీవితంలో కూడా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన ఛానల్ కూడా సక్సెస్ అవుతుంది, మనం కూడా సక్సెస్ అవుతాం. మా ఆడియన్స్ కూడా నా ఛానల్ చూసిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అయ్యే విధంగా, మంచిగా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధంగా చేయగలిగే స్థాయికి అయితే మనం వెళ్తాం. అందులో నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా చెప్తున్నాను, చిరంజీవి గారు ఎన్నో చెప్పారు స్టోరీలు. ఈ రోజు కూడా 50 ఏళ్ళైనా సరే 50 ఏళ్ళు సంవత్సరాలు వచ్చినా కానీ, అంటే చిరంజీవి గారు వయసు కాదు, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉండి 50 ఏళ్ళు అయినా కానీ ఇంకా సక్సెస్ఫుల్గా టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఎలా ఉన్నారంటే ఆయన కష్టపడ్డారు కాబట్టి, బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కాబట్టి. అటు తమిళనాడులో రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రోజున వన్ ఆఫ్ ది సూపర్ స్టార్స్ అయ్యారు. అక్కడ మలయాళం అయినా అంతే, హిందీ అయినా అంతే, కన్నడ అయినా అంతే. అవునా కదా? ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి సంపాదించుకొని కష్టపడి సినిమాలు తీశారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్గా సొసైటీకి ఎంతో కొంత మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తున్నారు. అవునా కదా? సో అదేవిధంగా ఏంటంటే చిరంజీవి గారు సక్సెస్ఫుల్ స్పీచెస్ చూడండి, మోటివేషనల్ వీడియోస్ చూడండి. ఆయన ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారో చూడండి. చిరంజీవి గారు అనే కదా, మీకు ఏ యాక్టర్ నచ్చితే వాళ్ళ యాక్టర్కి సంబంధించిన మోటివేషనల్ వీడియోస్ చూడండి. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారనో ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, ఈ విధంగా చేస్తే సక్సెస్ అవుతాం, ఈ విధంగా ఉంటే సక్సెస్ అవుతాం, ఈ విధంగా మాట్లాడితే సక్సెస్ అవుతాం అని మీరు ఒకసారి గ్రహించండి, ఆలోచించండి. అప్పుడు డెఫినెట్గా మీరు ఇటువంటి వాళ్ళని దూరం పెట్టి మంచి వాళ్ళకి దగ్గరగా ఉండి మీరు కూడా మీ జీవితంలో సక్సెస్ఫుల్ అవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అంతమించి చెప్పేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పగలిగేది, ఇంకా అంతమించి చెప్పేది ఏం లేదు. ఒకసారి చిరంజీవి గారి స్పీచ్లు అయితే వినండి. సక్సెస్ అంటే ఎలా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలి అంటే నాకు చిన్నగా లైట్గా గుర్తొచ్చి చెప్తాను. ఆయన పెట్టగల ఒకటి చెప్పారు కదా ఫ్రాక్స్ గురించి. అదేవిధంగా ఏంటంటే మీరు ఎంత చెడు చెప్పినా, ఎంతమంది ఏ విధంగా అన్నా, మీరు సక్సెస్ అవుతున్నప్పుడు, లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేదంటే మీరు ఏదైనా ఒక కొత్తగా చేస్తున్నప్పుడు పనిని, బిజినెస్ అయినా సరే జాబ్ అయినా సరే చేస్తున్నప్పుడు అనవసరమైన మాటలు వినకండి. మీకు ఏమనిపించిందో కరెక్ట్గా జెన్యున్గా అది న్యాయబద్ధంగా ఉందో లేదో ఆలోచించుకొని దాని మీద స్టాండ్ అయ్యి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఏ మాటలు వినొద్దు, దాన్ని పట్టుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఒక రోజు మీ రోజు అవుతుంది, ఆ రోజు సక్సెస్ అవుతుంది. ఆ రోజు మీరు సక్సెస్ అయినప్పుడు ఆ విషయం గురించి, మీ స్టోరీ గురించి నా వరకు వస్తుంది, నేను కూడా చదువుతాను, మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా నేనే కాదు, ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా.
అందుకని ఏంటంటే అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు చిరంజీవి గారి కథ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆర్టికల్స్ కానీ, ఆ మూవీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేదంటే సినిమాలో చేసిన హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ అందరూ చిరంజీవి గారి గురించి మాట్లాడతారు. ఆర్టికల్స్ కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడతాయి. వీడియోస్లో కూడా ఆయన ఫిలిమోగ్రఫీ లేదంటే బయోగ్రఫీ గురించి కూడా చిరంజీవి గారి గురించి వీడియోలు ఎన్నో ఉన్నాయి. యూట్యూబ్లో మీరు చిరంజీవి గారి బయోగ్రఫీ అంటే 100 వీడియోలు వస్తాయి. అవునా కదా? అంటే చిరంజీవి గారు ఆయనకంటూ ఒక పేజ్ని క్రియేట్ చేసుకున్నారు చరిత్రలో. ఆ చరిత్ర మనం అందరం కూడా చదువుతున్నాం, తరతరాలు వస్తున్నాయి. 40-50 ఏళ్ళ నుంచి చిరంజీవి గారి గురించి తెలుసుకుంటున్నామంటే మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే చిరంజీవి గారు 10 ఏళ్ళ పాటు కష్టపడ్డారో తర్వాత నుంచి చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా చిరంజీవి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు, అందులో నో డౌట్ అట. ఇంక దీంతో ఆపేస్తున్నాను. ఇంకా చిరంజీవి గారు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో అదేవిధంగా మనం సక్సెస్ అవ్వడానికి న్యాయంగా, నీతిగా, ధర్మంగా, మంచిగా ముందుకెళ్దాం, ఆలోచిద్దాం, అదేవిధంగా వెళ్దాం, సక్సెస్ అవుదాం. అంతమించి ఇంక చెప్పేది లేదు. సో ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ కానీ, ఫేక్ మాటలు కానీ, బూతులు కానీ వినొద్దు. అంతమంది చెప్పలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మీకు నచ్చారు. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.